ఆ రోజు మన రాష్ట్రం కోసం మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్గా చేయాలని చెప్పి బలిదానం చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు. అందుకే మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. వారి యొక్క జీవిత ఆశయాలను, వారి యొక్క ఎక్కడ పుట్టారు ఏంటి ఇప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటా ఉంది. చాలామందికి కూడా ఈ విషయాలు తెలియాల్సి వచ్చింది కాబట్టే ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పెట్టుకొని మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. అనేకమంది పోరాటాలు చేశారు. ఆ రోజు కుటుంబం ఒక్కటే కాదు, ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మద్రాసు నుంచి పక్కకు వస్తేనే మనకు కూడా స్వాతంత్రం మాదిరిగా మన హక్కులు మనం కాపాడుకోవాలనేటువంటి మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు. కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా పెద్దలు చెప్పారు, వాటన్నిటిని గుర్తుపెట్టుకొని వారికి మరొక్కసారి పొట్టి శ్రీరాములు గారికి అందరం మౌనంగా 2 నిమిషాలు నివాళులు అర్పిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడికి మరొక్కసారి వారికి ధన్యవాదాలు త్యాగాలు చేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటా ఉన్నారు.